ఈ యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు ఏమంటారంటే ఏండి, రక్షణ అనేది ఎలా వస్తుందంటే ధర్మశాస్త్ర ప్రకారమే అంటారు. వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారమే అంటారు. ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము మొదటిదిగా మనం చూస్తే రక్షణ ఎలా వస్తుంది అని ఇశ్రాయేలు చెప్తున్నారు. పౌలు గారు ఏం చెప్తున్నారో మనం ఆలోచిస్తే 15వ అధ్యాయం మొదటి వచనం. కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు. అండి ఏమంటున్నారు తెలుసు మీరు? కంపల్సరిగా మీకు రక్షణ కావాలంటే ఏం చేయాలి? సున్నతి పొందాలి అబ్బాయి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం అని చెప్తున్నారు. వీళ్ళు కూడా ఎవరో తెలుసు మరలా, వీళ్ళు కూడా కొద్దో గొప్ప యేసు ప్రభువుని వెంబడించేవాళ్ళే. చూడండి ఆ మాట చూడండి. యోదయ నుండి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చారంట? యెరూషలేము నుంచి వచ్చారు. వచ్చి అక్కడ డిస్కషన్స్ పెట్టేస్తున్నారు. అయ్యా, మన మోషే ధర్మశాస్త్ర ప్రకారం మనం బాప్తీసం పొందినా, యేసు ప్రభువుని నమ్ముకున్నా మనం ఏం పొందాలంటున్నారు? మనం ఏం పొందాలి? సున్నతి పొందితేనే తప్ప రక్షణ లేదు అంటున్నారు. ఏం పొందాలటమ్మా? సున్నతి పొందితేనే రక్షణ లేదన్నారు. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? రోమిలు రాసిన పత్రిక ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన అన్నమాట మనం జాగ్రత్తగా చూస్తే 10వ అధ్యాయం 9వ వచనం, 10వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే రక్షణ ఎలా వస్తుంది? 10వ అధ్యాయం రోమిలు రాసిన పత్రిక అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయన లేపని నీ హృదయం మంది విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అక్కడేమంటున్నారు చూసారా డిఫరెంట్? నీవు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి పొందితేనే తప్ప మీకేమి లేదు, రక్షణ లేదని వాళ్ళు బోధిస్తుంటే, ఇక్కడ పౌలు గారు అంటున్నారు, అయ్యా యేసు ప్రభుని నీ యొక్క నోటితో ఒప్పుకొని ఆయనను మృతులోండి దేవుడు లేపాడని విశ్వసించి నీవు అండి ఆయన కోసం బ్రతికితే నీకు రక్షణ. అలాగైతే రక్షణ సున్నతి వల్ల కాదని వచ్చింది. పౌలు గారికి వీళ్ళకి ఏమొచ్చేసింది? పేదలు వచ్చేసినాయి. ఈయన ఒకటి చెప్తున్నాడు. ఈయనేమో సున్నతి కావాలని ఇశ్రాయేలీలు, యూదులు, ప్రధాన యాజకులు చెప్తుంటే లేదు సున్నతి అవసరం లేదు. ఇంకా ముందుకెళ్తే ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం అండి. అంటున్నాడు ఈయన, మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి, నీ నోటితో ఒప్పుకోవాలి అండి. ఆయన మృతులలో నుండి లేచాను. మళ్ళీ ఏం చేయాలంట అంటే ఇక్కడ హృదయానికి సంబంధించిందే. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించారా? రక్షణ అనేది ఎలా సంబంధించింది? హృదయానికి సంబంధించిందే కానీ బౌద్ధికమైన సంబంధించింది కాదు. రక్షణ అనేది బౌద్ధికంగా రాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి కొంచెం. ఇక్కడ రక్షణ అనేది ఇశ్రాయేలు అంటున్నారు బౌద్ధికంగా, అంటే శరీరకంగా జరిగితేనే రక్షణ వస్తుంది అన్నాడు. పౌలు గారు ఏమంటున్నారు? శరీరకంగా కాదు, హృదయానుసారంగా వచ్చేది రక్షణ అంటున్నారు. ఎంత తేడా వచ్చింది చూసారా? ఆయనకి ఎందుకు ముద్రేసాడు చెడపూరు కానీ ఈ రక్షణ ఏమో భౌతికంగా చేయాలని వీళ్ళంటే కాదు, ఇది హృదయానికి సంబంధించి. నీ హృదయముతో నీ మనసు మారాలి. ఇక్కడ శరీర ఆకృతి కథ శరీరముల అవయవాలలో ఉన్న మార్పు కథ కావాల్సింది, హృదయంలో మార్పు రావాలి అని ఈయన చెప్తున్నాడు.